మొదటి పేతురు 2వ అధ్యాయము 15వ వచనం నుంచి రాయబడిన విషయాలు చూద్దాం. ఏలయనగా మీరిట్లు మూర్ఖుల నోరును మూయుట దేవుని చిత్తము. తర్వాత 16 స్వతంత్రులై ఉండి స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. చాలు. పేతురు గారు ఒక శ్రేష్టమైన సందర్భాన్ని తీసుకొని దేవుని చిత్తాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తున్న మాట ఈరోజు చాలా మంది క్రైస్తవులు అర్థం చేసుకోవట్లేదు, దాని మీద ధ్యానం పెట్టట్లేదు. మనం అక్కడ చూస్తున్న అంశము, నేను మీతో పాటు ఆ రెఫరెన్స్ తీసి చదవాలని ఇష్టపడుతున్నాను. ఏలనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. ఎలాంటి ప్రవర్తన అంట? యుక్తమైన ప్రవర్తన. యుక్తమైన ప్రవర్తన అంటే ఏంటి? మంచి ప్రవర్తన. మీ అందరిలో వాక్యం వింటున్న మీరు, వాక్యము అర్థం చేసుకుంటున్న మీరు, మీలో రావాలి ఏ ప్రవర్తన? యుక్తమైన ప్రవర్తన. యుక్తమైందంటే లోకానికి యుక్తమైంది కాదు. దయచేసి మీరు మళ్ళీ పొరపడకండి. లోకానికి యుక్తమైందంటే అన్నం పెట్టాలి, మనం ఇంకా లోకంలో పడిపోవాలి. ఏం చేస్తారు మంచిది? లోకంలో ఏం మంచి కనపడతాయి? అన్నీ ధర్మాలు చేయడము. ఇంకా ఈ దినాల్లో ఇంకా మంచి పనులు ఏం చేస్తున్నారు? భగవద్గీతలు మీరు ట్రైన్లలో వెళ్తుంటే కూడా పంచుతున్నారు. వాళ్ళు పంచితే బాధ లేదు, మనము ట్రాక్ ఇస్తే మాత్రం బాధ. బైబిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ట్రాక్ ఇస్తే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆ స్టేషన్లోనే దింపి మంచిగా మనల్ని ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. యుక్తమైన పనులు, యుక్త ప్రవర్తన మనలో రావాలి. ఏం రావాలి మనలో? దేవునికి ఇష్టమైన యుక్త ప్రవర్తన. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. అజ్ఞానము గల మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అజ్ఞానము గల, చాలా మంది నోరు మూయించాలని దేవుని చిత్తం అంట. నీ చిత్తం నా చిత్తం కాదు. మరి ఆ చిత్తాన్ని నువ్వు చేస్తున్నావా? చేయట్లేదా? ఇది అవసరమైంది. ఇప్పుడు దేవుని చిత్తం అంటే మరి అది ఏమవ్వాలి? అది మన చిత్తం కావాలి. అవునా కదా? దేవుని చిత్తం ఏంటి? నువ్వు పాపం నుంచి విడిపించబడి నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. నువ్వు దేవుడు చెప్పినట్టు నీ జీవితాన్ని నూతనపరచుకోవాలి. దేవుడు చెప్పిన విధంగా నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు పరలోక రాజ్యపు వారసుడిగా మార్చబడాలి. దేవుని చిత్తం ఇదే కదా. ఈ చిత్తానికి మీరు లోపడితే మీ జీవితాలు బాగుపడతాయి. లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామన్నయ్యా, మేము మాత్రం వాక్యం వింటామన్నయ్యా, మా అమ్మ మా నాన్నలు దరిద్రులు క్రైస్తవులు అవడం వల్ల మేము క్రైస్తవులం అయ్యామన్నయ్య, లేకపోతే మేము ఈ బైబిల్ పట్టుకోవాల్సిన కర్మే ఉండదు మాకు అనే ఆలోచన కలిగి ఉంటే మనంత దుర్మార్గులు, మనంత దరిద్రులు ఎవరు లేరు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, భూమి మీద నా పేరు కిషోరు, కానీ ఆ అన్యజాతి పేరు పెట్టుకున్న కూడా నాకు ఈ భాగ్యం దొరికింది అని అంటే నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. అందరికీ దొరకదు ధన్యత. వాక్యము నేర్చుకోవడము, వాక్యంలో ఎదగడము, నా జీవితాన్ని మార్చుకోవడము. కానీ నీకు నాకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం సరిగ్గా కనుక్కోవాలి. దేవుడు మీలో యుక్తమైన క్రియలను తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. రెండోది ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు? కొంతమంది నోరు మూయించాలని ఇష్టపడుతున్నాడు. మీరు నోరు మూయించడానికి నువ్వు ఇష్టపడకపోతే నువ్వు దేవుని చిత్తంలో లేవు. మన పేర్లు ఎన్ని పెట్టుకున్నా లోక సంబంధంగా, ఇప్పుడు నేను క్రైస్తవుడిని కాకపోవచ్చు, బయటికి నేను కిషోర్ అని పిలిస్తేనే వెంటనే నన్ను అందరూ హైందవుడు అనుకుంటారో మరొకటి అనుకుంటారు. బట్ ఆ పేరుకు సంబంధం లేకుండా మనము ఒక యుక్తమైన క్రియలు మనలో రావడం ప్రారంభమవ్వాలి. మనం బైబిల్ ఎన్నో సంవత్సరాల నుంచి పట్టుకున్నాం. ఒక దేవజనుడు అన్నాడు, మనము 1000 మంది బైబిల్ని మోసుకొని వెళ్తున్నారు, కానీ బైబిల్ మనల్ని మోసుకొని వెళ్ళాలి. ఏం చేయాలి? అదెట్ట అవుతుందన్నా? అదెట్ట మోసుకొని వెళ్తా అంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతకడం ప్రారంభిస్తే బైబిల్ నిన్ను మోయడం ప్రారంభిస్తుంది. నా మాట అర్థమవుతుంది మీకు? చెప్పే మాటలు క్లిక్ అవ్వాలి. బైబిల్ మోయాలి అని అంటే నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తున్నావో బైబిల్ నిన్ను పట్టుకొని వెళ్ళాలి. అది నిన్ను దారి చూపించాలి. నేను ఎటు వెళ్ళాలో అది చెప్పాలి.
అలా నువ్వు జీవించడం ప్రారంభిస్తే నీ బ్రతుకు మధురంగా మార్చబడి దేవుడు ఆకాశము నుండి నిన్ను చూసి ఆనందపడే రకంగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనము 3 మాటలు విందాం. ఇక్కడ ఎక్కువ లేదు, 3 మాటలు. 16వ వచనంలో ఉంది, స్వతంత్రులై ఉండి. ఫస్ట్ మాట ఏందంట? స్వతంత్రులై ఉండి. ఈ ఫస్ట్ మాటలోనే పెద్ద సమస్య ఉంది. ఎవడైతే స్వతంత్రుడు అవుతాడో వాడు ఎవడు మాట వినడు. అర్థముందని చెప్పే మాట. నువ్వు స్వతంత్రుడు అవుతే, ఇప్పుడు మీ జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఏం చెప్తే చేస్తున్నావు, మీ వారెంట్ ఆఫీసర్ ఏం చెప్తే చేస్తావు. నువ్వు జాబ్లోంచి బయటకు వచ్చావు అనుకో, వాడు చెప్తా ఉంటే ఎలా చూస్తావు నువ్వు అని? మామూలుగా తేడాగాడు మాటలు మాట్లాడుతున్నాడు అప్పుడు కూడా నువ్వు ఎలా చూస్తావు? పక్క పోను సార్. అప్పుడు ఏమయ్యావు? నువ్వు స్వతంత్రుడు అయ్యావు. ఈ స్వతంత్రత భయాన్ని తీసేస్తుంది. ఈ స్వతంత్రత విచ్చలివిడితనాన్ని తీసుకొని వస్తుంది. క్రైస్తత్వంలో వస్తున్న మొదటి ప్రమాదకరమైనది ఇదే. ఏంది ప్రమాదకరము? నిన్ను స్వతంత్రుడిగా చేయడం. కానీ ఆ స్వతంత్రతను చాలామంది రాంగ్గా ఉపయోగించుకుంటున్నారు. రాంగ్గా ఉపయోగించుకుంటున్నారు కాబట్టే వారి ఇష్టం వచ్చే బతుకుతున్నారు. రేపు రాకడ వచ్చేంత వరకు ఎవరికి క్లారిటీ లేదు, ఎవరు ఎత్తబడతాడో ఎవరు విడబడతాడో. అట్లుంది కథ. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు చెప్పేది. చెప్పడానికేమో అందరు చెప్తారు. ఏం చెప్తారు తమ్ముడు? సంతకం వేసి చెప్తారు. మరి నేను పరలోకానికి ఎత్తబడతానని. నువ్వు సంతకం, నా సంతకం ఏమైనా పనికొస్తుందా? ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మీ స్వతంత్రాన్ని మీరు ఎలాగా ఉపయోగించుకుంటున్నారు. మన చర్చిలో కూడా స్వతంత్రత లేకపోతే ఎవడు ఉండలేడు. నేను అన్నాను ఇట్లే కూర్చోవాలి, ఇట్లే మాట్లాడాలి, ఇట్లే నీళ్ళు తాగాలి, అప్పుడు ఇట్లా ఉండాలని చెప్పాను అనుకో, ఏమంటారు తల్లి? చెప్పండి. ఒకవేళ నేను రిస్ట్రిక్షన్స్ పెట్టి, అంటే ఎవరన్నా దైవజనుడు స్వతంత్రతను తీసివేసి ఇలాగే కూర్చోవాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాడే అనుకో, చాలా కష్టం కదా. నేను చెప్పడం ఏంది, రిస్ట్రిక్షన్స్ పెడితే ఏమైపోతారు? చాలా మందికి ఇబ్బంది. కానీ ఆ రిస్ట్రిక్షన్స్లో దేవుడు అంటున్నాడు, మీకు ఇచ్చిన స్వాతంత్రము ఎలాగా ఉపయోగించుకుంటున్నావో జాగ్రత్తగా ఉండాలి. చాలా మందిలో ఉన్న అపోహ అంటారు దాన్ని. ఏంటి తెలుసా? మేము కరెక్ట్గా దేవునిలో ఉన్నాం. ఏమంటారు? మేము కరెక్ట్గా దేవునిలో ఉన్నాం. మీరు కరెక్ట్గా దేవునిలో ఉంటే ముందు మీ వాక్యంతో టాలీ చేసుకోండి. ఎవరితో టాలీ చేసుకోవాలి? పక్కనున్న ఆయనతో కాదు. మనమంది ఎవరితో కంపేర్ చేస్తుంటాం? అరుణ్ కంటే నేను కొంచెం మేలు, మధు కంటే కొంచెం నేను బెటర్, రానా కంటే చాలా పర్లేదు, శ్రీజ కంటే ఇంకా కొంచెం తక్కువ, పింకీ కంటే ఇంకా కొంచెం తక్కువ. ఇట్లా కంపేర్ చేసుకునేది, తక్కువ అనుకునేది ఇంకా అసలు లేదులే. అది ఊరికే ఎగ్జాంపుల్కి చెప్తున్నా నేను. మీరు నేను మొదటి మాటలోనే పడిపోతున్నాం. ఎందుకు అంటే యోహాను రాసిన సువార్తలో ఇలా ఉంటుంది. చూద్దాం ఆ మాట. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వచనాలు ఉన్న విషయాలను చూద్దాం. అక్కడ యూదులతో వీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అది శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు ఈ స్వతంత్రత అందరికీ రాదు. ఈ స్వతంత్రత ఎలా వస్తుంది అంటే దేవునితో అంటకట్టబడిన తర్వాత వస్తుంది. ఆ మాట ఉంది అక్కడ. ఆ మాట ఏమనుంది? కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు ఈ వాక్యమును నిలిచిన వారైతే, ఏమంట? వాక్యమందు నిలిచిన వారైతే. బాగా అర్థం చేసుకోవాలి. మీరు వాక్యం విన్నారు, ఆ వాక్యం ముందు ఏం చేయాలి? మీరు నిలవాలి. కానీ మనమంతా ఏం చేస్తాం? వాక్యంలో నిలబడతామా? వెళ్ళిపోయింటాం. ఈ వాక్యం వీడెన్నింటాం, ఈ వాక్యం ఎప్పుడో పోయింటుంది. పోయిన ఆదివారం వాక్యం, ఆ పోయిన ఆదివారం వాక్యం ఉష్కాకి అంటే ఏంటి? కాకి ఎత్తుకోపోయిందని. ఇలాంటి పరిస్థితిలో ఉంటే వాక్యం ఎక్కడ నిలబడుతుంది? ఈ వాక్యము నిలబడి తర్వాత ఏమంట?
అప్పుడు సత్యమును గ్రహిస్తారంట. ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చెయ్యను. ఇప్పుడు నేను మీ మాట చెప్తున్నాను, ఎంతమంది మీరు స్వతంత్రులో మీకు అర్థం కావాలి. ముందుగా వాక్యంలో నిలబడాలి, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ఇది ఒక పెద్ద టార్గెట్. వాక్యం వినడం ఒక ఎత్తు, వాక్యంలో నిలబడడం ఒక ఎత్తు, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడం ఒక ఎత్తు. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న వేస్తున్నా, సింపుల్ ప్రశ్న. ఏంటి తెలుసా? మీలో ఎంతమంది సత్యాన్ని గ్రహిస్తున్నారు? దట్ ఈస్ మై సింపుల్ క్వశ్చన్. మీరు కేవలం వాక్యం విని మాకు ఆనందం కలుగుతుంది, మాకు అర్థమైపోయింది, అబ్బో సూపర్ అన్న వాక్యం, నీ సూపర్ డూపర్లు పక్కన పెట్టండి. ఇందులో సత్యాన్ని మీరు ఏం గ్రహించారు? ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని ఏం గ్రహించారు మీరు? ఆ సత్యం ఎంతగా నీ జీవితాన్ని మారుస్తూ ఉంది? ఇది మీరు చేయకపోతే మీరు స్వతంత్రులు కారు. స్వతంత్రులు కారంటే ఏంటి? ఎవరికి బానిస? అది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ద్వితోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం ఆ మాట. ద్వితోపదేశకాండము 24వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా బాగా వినండి, అక్కడ నుండి నీకు విమోచన ఇచ్చనని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నా దేవుడు నన్ను పాపంలో నుంచి, నా పాత స్థితిలో నుంచి, ఐగుప్తులో నుంచి, నా పాత స్థితి నుంచి ఎంత బయటికి తీసుకొని వచ్చాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వచ్చావో లేదో అని నువ్వు డిసైడ్ అవ్వాలి. నువ్వు ఇంకా బయటికి రాకుండా, వాక్యాలు వినకుండా, వాక్యంలో ఉన్న సత్యాలు తెలుసుకోకుండా, వాక్యంలో నడవాల్సిన రీతిగా నడవకుండా నేను స్వతంత్రుడను అని అనుకోవడం మీ భ్రమ. అందరు ఫీల్ అవుతారు మేము కరెక్ట్ అని. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకోండి. మీరు పాత వాటి నుంచి బయటికి వచ్చారా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ జీవితాలు బాగు చేసుకోండి. లేదంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18లో రాయబడిన మాటే మనలో జీవితంలో నెరవేరుతా ఉంది. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేనికి దాసులయ్యారు? ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను రివర్స్ చేస్తా. ఈ వాక్యాన్ని మీకు రివర్స్ చేసి అర్థమయ్యేటట్టు చెప్తాను. పాపమునకు ఏమన్నాడు అక్కడ? పాపమున నుండి విమోచించి కదా. ఇప్పుడు పాపమునకు దాసులమయ్యామనుకో, నీతికి రాలేం, మనం నీతిలో రాలేం. రాలేదంటే దాని తర్వాత ఏమని అర్థము? మనం ఎవరు దాసులము? పాపానికి దాసులం. మీరు మీ మీద ఎప్పుడు చూడు పాపం ఏలుతూనే ఉంటుంది. పాపం ఏలడం అంటే ఏంటి? బాగా అర్థం చేసుకోండి. ఏలడం అంటే ఏంటి చెప్పాలమ్మా మీరు. పాపం ఏలడం అంటే ఏంటి? పాపం నీ మీద పెత్తనం చేస్తుంది కరెక్ట్గా. అది ఏం చెప్తే అది చేస్తావు. నువ్వు సీరియల్ చూడమంటుంది, సినిమాలు చూడమంటుంది, కావాలంటే కొట్టమంటుంది, కావాలంటే ఏమని చేయమంటుంది. నువ్వు దానికి లోబడిపోతావు. అది ఏం చెప్తే అది చేస్తావు. పక్కన ఉన్నాడు ఫ్రెండ్ అంటాడు, రే రారా తాగుదాం. ఏమంటాడు? వాడు నీ మీద పాపము నీ మీద ఉంది, అది వెళ్తూ ఉంటే నువ్వేమంటావు? పదా రే నేను ఎక్కువ వేసుకోను, 2 పెగ్గులే. స్టార్టింగ్ అదే, ఇంకా ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది మనోడిది. పాపము ఏలుతా ఉంది ప్రతి ఒక్కరిని. బాగా అర్థం చేసుకోండి. మీరు దేవునిలో ఉన్నామని భ్రమలో ఉండకండి. పాత వాటిలో నుంచి బయటికి వచ్చి వాక్యములో అంటకట్టబడి దానిలో నిలిచి, బాగా వినాలి మాట, నిలిచి ఏం చేయాలి? మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. ఎంతమందికి వాక్య సత్యం తెలుసు? వాక్య సత్యం తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు చాలామందికి. వాక్యం ఎంతసేపు ఉండాలమ్మా? బైబిల్ వాక్యం మనం చెప్తే 10 నిమిషాలు ఉంటే బాగుంటుంది. ఇంకా ఎక్కువ మాడితే 15 నిమిషాలు. ఇంతకంటే వాక్యంలో ఏముండాలి? జోకులు ఉండాలి, డ్యాన్సులు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. పోపు ఇచ్చేసాడు. లాస్ట్ పోపు చనిపోయాడుగా, ఇప్పుడు పోపు ఆయన రీసెంట్గా వేరే పోపు వచ్చాడు. ఆయన అన్నాడు 15 నిమిషాల కంటే వాక్యం చెప్పకండి అన్నాడు. ఎంతసేపటికంటే వాక్యం చెప్పకూడదు? వీళ్ళు పరలోక రాజ్యానికి ఎందుకు పోతున్నారు నాకు అర్థం కావట్లా. వీళ్ళు 15 నిమిషాలు కూడా పరలోక రాజ్యానికి పోతారేమో, పోయి వచ్చేస్తారేమో వెంటనే నరకానికి. వాక్యం అంటే పడదు చాలా మందికి. వాక్యంలో ఉన్న సత్యాలు ఎట్లా తెలుసుకుంటాం? ఇంకా
నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ వేసాను అనుకో, ఎన్ని విషయాలు మీకు తెలుసు వాక్యంలో, ఎన్ని సత్యాలు తెలుసు మీకు వాక్యంలో? ఇంకా మీకు ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? వాక్యంలో సత్యాలు తెలియదు, కానీ వాక్యం విందామంటే ఆసక్తి లేదు. ఈవెన్ వాక్యం చెప్పే మంచిగా అనిపించే కిషోర్ అన్న వాక్యం కూడా ఒకరోజు ఏమవుతుంది మీకు, విని 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 వస్తుంది. అది ఎవరిదైనా వస్తుంది. యేసయ్య వాక్యం వినేవాడే ఇసుకరుగుదా మాట లెక్క చేయలేదు, ఇంకా నేనెంత ఆఫ్టర్ ఆల్ కానీ. నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకోవాలి. సత్యం మీలో ఎక్కాలి. ఏమెక్కాలి? అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం స్వతంత్రులు కాలేకపోతున్నాం, మనం దేవుళ్ళో నిలబడలేకపోతున్నాం, దేవుళ్ళో ఎదగలేకపోతున్నాం. ఏం ప్రయోజనం బైబిల్ పట్టుకొని? దయచేసి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఏందన్నా ఇంత డైరెక్ట్ అటాక్ అంటే అటాక్ కాదు, ఇది నిజం. మిమ్మల్ని దేవుడు స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. ఆయన వచ్చింది దానికోసమే. మనం దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అందుకే ఏమంటాడు తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా మీరు ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, అది ఒకరికి ఒకరు దాసులమవ్వడము, ఆ స్వతంత్రతను రాంగ్గా యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నా, ఏ విషయాల్లో మీరు స్వతంత్రతను యూజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు స్వతంత్రత, ప్రార్థన రాకపోతే ఏం కాదు. ఏమ్మా, మీరు ఆదివారమే ప్రార్థనకి రావాలా? రాకపోతే ఏమైపోతారు? ఏమన్నా భూస్థాపన అయిపోతారు అక్కడే? ఏమవ్వరు. హోల్ నైట్ ప్రేయర్స్కి రాలేదు, ఏమన్నా అయిపోతారా? ఏమవ్వరు. ఏ ప్రార్థనలకైనా రాకపోకుండా ఇంకా ఉన్నారు కొంతమంది దైవజనులు, ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఆన్లైన్లో కనెక్ట్ అయ్యే వాక్యాలని మేము పరలోకానికి వెళ్తాం అనుకునే స్వతంత్రాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన ఎక్కువసేపు చేస్తే కూడా తట్టుకోలేరు. ఆ స్వతంత్రత కూడా లేదు జనాలకు. స్వతంత్రత అన్ని విషయాల్లో వాడుకున్నారు. బాప్తిజం తీసుకునేటప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటాడు? చెప్పండి మీరు, ఏం డెసిషన్ తీసుకున్నారు? మీరు నాయన మంచిగా బిర్యానీ తింటాము అని డెసిషన్ తీసుకున్నారా? ఏం తీసుకున్నారు ఆయన? మరి బ్రతుకుతున్నారు మీరు? ఎంత సీరియస్గా బతుకుతున్నారు మీరు? ఆ రోజు కన్నీళ్ళు ఇడిచావు, ఏమ్మా రానా బాప్తిజం తీసుకోలే కాబట్టి బతికిపోయాడు. ఇంకా రాలేదు, టర్న్ వస్తుంది. we takes many commitments but we don't be in the line. ఎందుకు తెలుసా? మనకు ఫ్రీడమ్. మనం దేవుడు మనల్ని కొట్టట్లేదు. అదే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, అప్పుడప్పుడు వెంటనే కొట్టే దేవుడు నింటే బాగుండిండు, కనీసం కొంచెం బాగుపడండి కదా. నా ఆలోచన, తప్పుగా అనుకోకండి. అన్న ఇదేందన్నా మమ్మల్ని కొట్టమని దేవుడు నేను కోరుకున్నాను. లేదు, నా ఉద్దేశం అది కాదు. సరే అవడానికి దేవుడు ఈరోజు మనం వాక్యం ఆరాధనలో కూడా అదే విన్నాం. ఏంది? ఆయన క్రియలను బట్టే కదా మిమ్మల్ని ఆశీర్వదించేది. అందరిని ఆశీర్వదించాడు, గుర్తుపెట్టుకోండి. మన స్వతంత్రతను మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. చూద్దాం, ఒక మాట మీకు ఉదాహరణగా చెప్తున్నాను. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ప్రవేశింపకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు. ఉదయం అంతా నడిచారు వీళ్ళు, పాపం అంత ఇబ్బందులు, శరీరంలో ఫుల్ అలసట ఉంది వీళ్ళకు. ఇంకేమొస్తుంది? నిద్ర రాకుండా ఉంటుందా? అందరి ఫీలింగ్ ఇదే కదా, నిద్ర రాకుండా ఉంటుందా? ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము, గాజియాబాద్ నుంచి వచ్చాము, పాలెం నుంచి వచ్చాము, ఏమ్మా మంచి చల్లగాలి అవుతూ ఇక్కడికి వచ్చాము. ఇంత దూరం వచ్చినాం, మనము కొంచెం తినొచ్చింటాం కదా. తిని రాకపోయినా అది వేరే విషయం. నిద్ర వచ్చేవాడికి అడ్డు ఏముండదు, తినని దాంతో సంబంధం ఏముండదు. ఒరే కొంచెం సేపు నిద్ర ఆపుకోండ్రా, మీ స్వతంత్రతను ఆపుకోండ్రా. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇంకా మీకు డైరెక్ట్గా అర్థం కావాలని చెప్తున్నా, మీ స్వతంత్రతను ఆపుకోండ్రా. మీరు కొద్దిసేపు మెలుకొని ప్రార్థన చేయండి రా బాబు. మీరు ప్రార్థన చేయకపోతే ఏమవుతారు? మీరు శోధనలో పడిపోతాను.
మన శరీర క్రియలు మనం ఆల్రెడీ రెడీగా ఉన్నాం. శరీర క్రియలు మనకి ఇష్టమైనవే చేసుకుంటాం. ఎవడు చెప్పినా వినం మనం. నేను చెప్తున్నాను బ్రదర్స్, ఈరోజు ఈ మాట బాగా అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేటట్టయితే మీకు బైబిల్ అవసరం లేదు. ప్లీజ్, కావాలంటే మీరు బైబిల్ వేరేవి రాసుకోండి, వేరే కొత్త బైబిల్ రాసుకోండి, అది మీ పేరు పెట్టుకోండి. దానికి మీ కొద్ది మీరు డెఫినేషన్స్ తీసుకునేటట్టయితే ఇంకెందుకు అది బైబిల్? యేసయ్య చెప్తున్నప్పుడు ఎంత కోపం వచ్చిందో శిష్యులకు చెప్పండి మీరు. ఆయన కూడా నడిచాడు కదా వాళ్ళతో పాటు, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు కదా. అలిసిపోయిన యేసయ్య మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు? ఒక గడియ కూడా ఆగవా? ఏమన్నాడు ఆయన? చదువు చెప్పండి మీరు, మీకు తెలుసా మాట? ఒక గడియ కూడా ఆగరా? చదువుతాముడు వచ్చి చూచి, అదరే నాయన స్వామి, నిజంగా నువ్వు మంచిగా చదివావు. అలాగే మనం ఎవరికైనా చెప్తే మళ్ళీ రాళ్ళు తీసుకొని కొడతారు. ఒరే నిద్రపోతుంటే లేపుతావేంద్రా మీ నువ్వు అని. ఫ్రీడమ్ని రాంగ్గా ఉపయోగించుకుంటున్నారు చాలామంది. తినడానికి మంచి ఆరోగ్యం ఉందని చెప్పి నానాకవన్నీ తింటూ ఉంటారు. ఇది ఒక ఫ్రీడమ్ ఉపయోగించుకుంటారు కొంతమంది. నేను తప్పు చెప్తున్నాను ఏమన్నా? దయచేసి చెప్పండి నాకు. వాడి ఫ్రీడమ్ ఏంటి? వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఎలాంటోడు దేవునికి కావాలి తెలుసా? ఎవరైతే ఫ్రీడమ్ని కరెక్ట్గా ఉపయోగించుకునేవాడు ఉన్నాడో వాడు కావాలి. నేను మామూలుగా అడుగుతాను, ఇప్పుడు మీకు అవసరమైతే అన్ని పనులు చేస్తారు మీరు. ఏం తమ్ముడు, మీకు హిందీ రాదు తమ్ముడు, నువ్వు వచ్చేసావు వెడికి, మటన్ కొట్టు పోయి మటన్ తెచ్చుకున్నాను, అవునా కదా? నేను తప్పు చెప్తున్నానా? చేప ఆడ దొరుకుతుందో పోయి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి ఎలాగ కట్ చేయాలో కూడా చెప్తున్నాడు నువ్వు వాడికి. అదే స్వతంత్రతగా ఉపయోగించుకొని వాక్యం చెప్పంటే. రెండోది, వాక్యము కోసం తాపత్రయపడుతూ మనము రాత్రి పగళ్ళు మేల్కొని, ఆ దినాల్లో నేను అనుకున్నా పౌలు గారు వాక్యం చెప్తుంటే రాత్రి ఒక్కతనే పడ్డాడు ఆ నుంచి. ఏం తమ్ముడు, ఈసారి అందరూ పడతారు మొత్తం. అట్టుంది ఎవరం, కనీసం ఒక్కడన్నా పడి అందరు నిద్రపోయే కేటగిరీ. ఒక హోల్ నైట్ కూడా మరి రావడానికి ఆలోచిస్తే, మీరు మామూలుగా అడుగుతాను మిమ్మల్ని, మనం ఇంకా ప్రతి వారము హోల్ నైట్ పెట్టుకుంటే ఇంకా ఎంతమంది వస్తారో. ఇప్పుడు హోల్ నైట్కి రాకపోతే ఏమన్నా అయిపోతుందా? మామూలుగా మీరు చెప్పండి సమాధానం నాకు. ఏమన్నా అవుతుందా? దానికి ఆన్సర్ మీరే చెప్పచ్చు. హోల్ నైట్కి రాకపోతే ఏమన్నా అవుతుందా? అందుకే ఏమన్నా అవుతుందంటే ఏం కాదు. అందుకే ఏమన్నా అవుతుందంటే ఖచ్చితంగా వచ్చేస్తారు. నేను అప్పుడు ఆ రోజు నేను చెప్పాను అనుకో, తమ్ముడు రేపు పెద్ద ప్రమాదం జరగబోతుంది నీకు, నువ్వు హోల్ నైట్ రాకపోతే రేపు లేచిపోతావు ఫటాషన్ అంటే వాడేమంటాడు? నిద్ర కాదన్నా, అన్నీ పోగొట్టుకునే నేను వచ్చేస్తా. మన స్వతంత్రతను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. యేసయ్య నిద్రపోయే విషయాన్ని కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ. అరే మీరు నిద్రపోకండి రా, ఒక గడియ ప్రార్థన చేయండి రా. మీరు ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతారు. బాగా వినండి మాట. శోధనలో పడిపోతారని చెప్పిన పేతురు శోధనలో పడ్డాడా పడలేదా? మీరు చెప్పండి. పడ్డాడు శోధనలో. ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. నేను ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక మంచి మాట చెప్తాను మీకు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ని ఇంకొక రివర్స్ కేసులో అడుగుతాను. హోల్ నైట్ ప్రేయర్కి వచ్చిన వారిని, హోల్ నైట్ ప్రేయర్కి రాని వాళ్ళని వ్యత్యాసం ఏంటి చెప్పండి? అది దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. దేవుడు చెప్పిన పనులలో ఒక సత్క్రియ చేసిన వారం అవుతాం. ఇప్పుడు నేను నీకు మంచి మాటలు చెప్పాను తల్లి, 10 మాటలు చెప్పాను. నువ్వు ఫస్ట్ మాటనే చేయకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పు? ఇక్కడ యేసే వాళ్ళకి చెప్తున్నాడు, మేల్కొని 1 గంట ప్రార్థన చేయండి రా. నాకు తెలిసి మనము నిద్ర వచ్చేటప్పుడు ప్రార్థన చేయడం అనే దానికి విలువ ఉంటుంది. బాగా నిద్రపోయి నిద్ర పట్టక ఆ పాకులు ఆడుతా తినింది అరక్క ఏం చేయాలరా బాబు అనుకొని మోకరించి ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు. అర్థం చేసుకోండి దయచేసి. తినింది అరక్క చికెన్ మటన్ తినింటాడు, అరిగిండదు, కడుపంతా ఒక రకంగా ఉంటుంది ఇబ్బంది. అప్పుడు నీకు ఫీలింగ్ ఏమొస్తుంది? బాగా నిద్ర పట్టడం లేదురా బాబు. అదే 4 గంటలకు 3 గంటలకు లేచి ప్రార్థన చేయమంటే
తమ్ముడు చెప్పాలి తమ్ముడు. ఎట్టుంది ఈ అబ్బాయి పాపం మొన్న చెప్తున్నాడు, కష్టాలు చెప్తున్నాడు, 3 గంటలకు లేచి ఎలా ప్రార్థనలు చేసుకుంటున్నాడు. మామూలు కష్టాలు కాదు, సత్క్రియలు చేసిన వారిలో మొదటి వారు అవుతారు మీరు. వ్యత్యాసం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టలు అవుతారు మీరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరేం చేయాలి? ఈ ఫ్రీడమ్ని సరిగ్గా వాడుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, ఆది కాండము 1వ అధ్యాయంలో లేకపోతే 2వ అధ్యాయంలో లేకపోతే 3వ అధ్యాయంలో జరిగిన ఫస్ట్ క్రియ అదే. ఏంటి? ఆదాము అవ్వ ఏం చేశారు? ఆ ఫ్రీడమ్ని సరిగ్గా వాడుకోలేకపోయారు. అవునా కదా? నేను చెప్పే తప్ప కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు మీరు? ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవడం వల్లే పడిపోయారు. మీరు కూడా ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుంటే, నేను ఓన్లీ హోల్ నైట్ విషయం చెప్పట్లా, మిగతా అన్ని విషయాలు చెప్తున్నాను. మళ్ళీ అన్ని విషయాలంటే మళ్ళీ కలిపేశాను కాబట్టి మర్చిపోద్దండి. అన్ని విషయాల్లో సత్క్రియలు కలిగిన వారై మీరు స్వతంత్రాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. బతికేది ఎంతకాలం బతుకుతాం చెప్పండి? మీరు స్పష్టంగా చెప్పండి బ్రదర్. నాకు ఇప్పుడు 42 ఏజ్ బ్రదర్. నేను చెప్తున్నా, ఎంతకాలం బతుకుతా నాకు షూరిటీ లేదు. దినాలు ఏం చెప్పలేము. కోవిడ్ వచ్చినప్పుడు అందరికి భయం పుట్టించేసింది. ఏమ్మా 25 ఏళ్ళు 20 సంవత్సరాలు కూడా బెడ్ మీద పడి నన్ను కాపాడని కొట్టుకొని చచ్చిపోయాడు. నా కళ్ళ ముందు చచ్చిపోయాడు. షూరిటీ లేదు. ఈ షూరిటీ లేని జీవితానికి మనం దేవుడు చెప్తే ఆ పనులు చేస్తే మనం పరలోకానికి వెళ్తే ఎంత బాగుంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఏం చేసినా కూడా పరలోకానికి వెళ్తారనే భ్రమలో ఉండకండి. మీరు స్వతంత్రాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. మీరు మాట్లాడచ్చు, మీరు మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను, మీ మాటలు, మీకు మాట్లాడే హక్కు ఉంది లేదని కాదు, మీకు మాట్లాడే స్వతంత్రం ఉంది, కానీ ఆ స్వతంత్రం సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఏం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, నా దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు. అలాగా ప్రతిదీ మీ సత్క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి మాట, సత్క్రియను సరిగ్గా ఉపయోగించుకోవాలి. రెండవది చదువుదాం త్వరగా 2వ మాటకు వెళ్తున్నాను. 1 పేతురు మన మూలవాక్యం 2వ అధ్యాయము 16వ వచనం. సత్క్రియలు స్వతంత్రులై ఉండి, మొదటి మాట. రెండవది, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. అదే ఉందా తమ్ముడు తెలుగులో? రెండవది ఏంటి? మనం అందరం రెడీగా ఉంటాం. చెడ్డతనాన్ని అంతా దేంతో కప్పుతూ ఉంటాం? చెప్పండి, మీరు చెప్పట్లేదు. దేన్ని? మంచితో, మంచిగా కనపడడానికి, అన్ని కప్పడానికి రెడీగా ఉంటాం. ఏం బ్రదర్? అలా చేయకండి. అది దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. చాలా మంది చేస్తున్న పనులు ఇవి. మొదటిది చాలా మంది చేస్తున్నారు బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే కూడా ఏమి కాదనే భ్రమలో మీరుంటే, మీరు నేనంత దరిద్రుని ఎవరు లేరు భూమి మీద. ఇంకా అట్లా అనుకుంటే వాక్యం వినాల్సిన పని లేదు, మరి ఏం వినాల్సిన పని లేదు. ఒక ఆయన చెప్పాడు దైవజనుడు, మీరు బాప్తిసం ఒకసారి తీసేసుకుంటారంట, పరలోకానికి వద్దన్నా వెళ్ళిపోతారంట. ఏమ్మా, బాప్తిసం తీసుకుంటే చాలంట. ఇంకొక ఆయన దైవజనుడు అంటాడు, అలాంటి వాక్యాలు అంటే మీకు ఇలాగే ఉంటుంది కోపం, లేకపోతే ఇంకా ఆనందం వస్తుంది. ఏంటి అబ్బా బాగుందని. ఇంకొక ఆయన అంటాడు, బల్ల తీసుకొని పంచాలంట బయటికి తీసుకెళ్ళి. మీ డ్రైవర్లకి ఏంటి, మీ ఇంట్లో పక్కన ఉన్న వాళ్ళకి ఏంటి, వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారంట. వాళ్ళ దుష్టత్వాన్ని దేంతో కప్పుతున్నారు? మంచితనంతో కప్పుతున్నారు. నేను ఈ 2వ కేటగిరీ చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి మీరు ఎంతగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారో. ఇంగ్లీష్లో ఒక మాట స్పష్టంగా ఉంది, క్లాక్ ఫర్ వైస్ అని అర్థం ఉంది ఇక్కడ. క్లాక్ ఫర్ వైస్ అంటే ఏంటి? వాడు చాలా ప్రయాసపడతాడు. ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి బైబిల్లో, చెప్పగలరా? ఎవడన్నా ఇలాంటి గొప్ప కార్యం చేసినాడు ఎవడన్నా ఉన్నాడా? చెడ్డతనాన్ని మంచితనంతో కప్పి చూపించడం. సౌలు రాజు. మనం డైరెక్ట్గా ఆ అంశానికి వెళ్దాం. 2వ సమూయేలు 11వ అధ్యాయం కాడికి వద్దాం. మొదటి 2 వచనాలు చదువు ఫస్ట్. వసంతకాలమున
ఒకనొక దినమున ప్రొద్దుటూర్పు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి విద్య మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు స్త్రీ కనబడెను. ఇప్పుడు వినండి, మనవాడు ఒక ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకున్నాడు. ఏదైతే మిస్యూజ్ చేసుకున్నాడు? ఎక్కడ ఉండాలి రాజు? యుద్ధంలో ఉండాలి. మనవాడు ఎక్కడున్నాడు? మిద్దె పైన ప్రశాంతంగా పండుకున్నాడు. పండుకొని అది మిస్యూజ్ చేసుకున్నాడు. ఉండాల్సిన ప్రాంతంలో లేకపోతే జరిగే ప్రమాదాలు. ఈ మాట ఇలాగ అర్థం చేసుకోవచ్చు మీరు. ఉండాల్సిన ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతంలో ఉంటే జరిగే ప్రమాదాలు. ఇది ఏమైంది? ఆ బెత్సెబా అనే స్త్రీ కనపడింది ఈయనకు. బెత్సెబా ఆ స్త్రీ కనపడింది. ఇప్పుడు ఏమైంది? 5 నుంచి 6 వచనాలు చదువుదాం. ఆ స్త్రీ గర్భవతి పంపగా చాలు 6 వరకు చదివావా? ఇప్పుడు ఆమె గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిపోయిన తర్వాత ఏం చేశాడు? 11 వచనం చదువుదాం. బా ఎంత ఆలోచించాడు ఆ మనిషి. సో ఉరియాకుండే ఆలోచన ఎవరికి లేదు? ఎందుకు లేదు తెలుసా? ఉండాల్సిన ప్రాంతంలో లేడు. చేయాల్సిన పని చేయలేకపోయాడు. నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే వేరొకరు నీ పనిని చేస్తారు. ఈ మాట బాగా అర్థం చేసుకో. నువ్వు ఈ ఫీలింగ్లో ఉండొద్దు, నేనే సూపరు, నేనే డూపరు, నేను లేకపోతే ఇంకొకటి లేడు అని. నేను బయటికి దేవుడు పంపిస్తాడు, ఊపర్ లెబ్బడేస్తాడు. ఏం జరిగింది? 11 వచనము. ఎంత ధ్యానం పెట్టి ఉన్నాడు మనోడు. ఏం చేశాడు? 17 వచనం చదవండి అన్నమాట. త్వరగా చదువుదాం. నేను అన్ని అంశాలు ఓన్లీ రెఫరెన్స్ చెప్తున్నాను. 17 వచనం చదువుదాం. ఆ పట్టణం వారు రాగా అది దీనికి కారణం ఎవరు? దాని పైన ఉంటది. లెటర్ వేసి పంపించాడు మనోడు యోవాబుకు. చదువు మాట మా తల్లి. బాబా బాబా ఎంత దుర్మార్గుడు. ఎవరిని అంటున్నాం ఇప్పుడు మనం దుర్మార్గుడని? దావీదుని అంటున్నాం, సౌలును కాదు. భ్రమలో ఉండకండి. ఒక మంచి విశ్వాసిగా ఉన్నవాడే దుర్మార్గుడు అయ్యాడు. ఎందుకు ఇంత పన్నాగాలు వేస్తున్నాడు? ఒక చిన్న తప్పు కోసం, శరీర ఇచ్చల కోసం, ఉండాల్సిన ప్రాంతంలో లేకుండా పోవడం వల్ల. ఇప్పుడు రాజు అయిపోయాడనా? ఆయన అనుకుంటే కొదవేం లేదు. వాడిని హిత్తిని పిలిచిరే, నువ్వు బాగానే ఉన్నావురా, నాకంటే బాగా భక్తిగా ఉన్నావు, నువ్వు నాకే సిగ్గుచేటుగా ఉంది, పర్లేదు నీ భార్య నేను చేసుకున్నా అంటే నోరు మూసుకున్నా వాడే. దానికి ఎంత ప్లాన్ వేసాడు ప్రభు? బాహుబలి ప్లాన్ వేసాడు మనోడా. పెద్ద పెద్ద ప్లాన్, లెటర్ వేసి పంపించి యోవాబుకు తెలిసిపోయింది కథ. మళ్ళా తర్వాత ఏం చేశాడు? చదవండి అన్నమాట. మీకు చూడండి 26, 27 చదవండి అన్నమాట. మళ్ళా సానుభూతి కూడా చూపించాడు మనోడు. విని అబ్బో. ఆ తర్వాత తీరిన తర్వాత అబ్బో అప్పుడు అందరి ముందు ఏమని చూపిస్తున్నాడు? సానుభూతి. బాగా వినాలి వాక్యం. ఏం సానుభూతి చూపిస్తున్నాడు? పాపం వాళ్ళ భర్త చనిపోయాడు, నేను ఇప్పుడు ఆదరించాను. ఏం చేశాడంట? వాళ్ళ భర్త చనిపోయాడు, నేను ఇప్పుడు దగ్గర చేర్చుకున్నాను. ఇదేంత కప్పాడు? అది చేసిందంతా చెడ్డదే, దాన్ని ఇదేంత కంపుతున్నాడు? మనం కూడా అలాంటి వాళ్ళమే. నాకు 1,00,000 ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఇవ్వచ్చు మంచి దాంతో కంపేర్ చేసి. బట్ దేవుడు అంటాడు అది కాదు. స్వతంత్రతను మీరు చెడ్డతనమును కప్పు కొనుటకు ఉపయోగించకండి. ఏం తమ్ముడు? ఉంటది, ఎందుకు ఉండదు? మనిషికి మనకే ఉంది ఫీలింగ్. ఇంకా దేవుడికి ఎంత దరిద్రంగా కనపడి ఉంటుంది. నేనేం చెప్తాను తెలుసా? మీకు మంచిగా కనపడచ్చు అన్ని, దావీదుకి మంచిగా కనపడింది. మీకు ఇంకో ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? ఆశ్చర్యం ఈ మాట. ఒక వ్యక్తి వచ్చాడు, అక్కడ వచ్చి నిలబడి, రాజా ఒక మనిషికి
ఒక గొర్రె ఉంది అని స్టోరీ అంతా చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత మనవాడు లేచి అటు వలన ఎవరు వాడు, వాడిని చంపేదను అన్నాడు. వాడు ఎవడో కాదురా నువ్వే అన్నాడు. అంత భ్రమలో ఉన్నాడు మనవాడు. నాతాను వచ్చినప్పుడు జరిగిన డైలాగ్ కాన్వర్జేషన్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. అలా ఉండకండి మీరు. మీ చెడ్డతనాన్ని కప్పకండి, స్వతంత్రతను ఉపయోగించుకొని దయచేసి ఉన్నది ఉన్నట్టు నేర్చుకోండి. మీరు కప్పు పుట్టే వాళ్ళు అవుతే మీరు కూడా అలాగే దావీదు వలె పాడైపోతారు. దావీదు ఏమాడు? వెంటనే దెబ్బ పడింది. పడలేదా చెప్పండి మీరు? వెంటనే పడింది. వాళ్ళ కొడుకు చనిపోయాడు. అది మామూలు బాధ కాదు దావీదుకు. అన్నం తినకుండా 3 దినాలు 4 దినాలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అంత బాధ కలిగింది. నేనేమంటాను తెలుసా, మీకు నష్టం రాకూడదు. నా ఉద్దేశంలో నష్టం రాకముందే మనం సరి చేసుకుందాం. దేంతో సరి చేసుకుందాం? మన స్వతంత్రాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం. బ్రదర్, ఈ స్వతంత్రమే చాలా చాలా ప్రమాదకరమైంది. దేవుడు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. మీకు ఎప్పుడు దాన్ని తీసుకొని, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏ పంట అయితే విత్తుతారో కోయకుండా ఆడిపోరు. బాగా గుర్తుపెట్టుకోండి. అబ్బో, మన వాళ్ళు చాలా మంది తెలివైన వాళ్ళు. ఏది విత్తుతే అది కోస్తారండి. దయచేసి ఈ మాట నేను చెప్పింది కాదు, చదవండి మాట. గల్తీలకు రాసిన పత్రికన, దేవుడు వెక్కిరింపబడు, ఆ పంటనే కోయును. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. దేవుడు వెక్కిరింపబడ్డు. నువ్వేం చేస్తున్నావు కూడా దేవుడు చేస్తున్నాడు, మీ దేవుడు గొప్పోడు, దరిద్రుడు అని చెప్పి ఎవరో వెక్కిరించాల్సిన పని లేదు. నువ్వేదైతే విత్తావో అదే కోస్తున్నావు. గుర్తుపెట్టుకో. దావీదు పరిస్థితి అలాగైంది. ఏదైతే విత్తాడో అది కోసాడు. ఇంకా మరి ఎందుకన్నా దేవుడు అంటే, నేను ఒక మాట చెప్తాను, కోసేటప్పుడు కొంచెం కృప కనపడుతుంది నీకు. ఏం కనపడుతుంది? కృప. అది వేరే విషయం, దానికి డీప్ స్టడీ మళ్ళీ వేరేది వద్దు మనకు. ఈరోజు నేను చెప్పే మాటలు మీకు అర్థం కావాలి. దావీదు చేసిన ప్రమాదకరమైన పనిని మీరు చేయకండి. అదే కాదు, ఇంకొక మంచి మాట చెప్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి అన్నమాట. 17 నుంచి రాయబడిన విషయం. 3:17. ప్రభువే ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అది ముసుగు లేని ముఖము. ఎవరు ముసుగేసుకుంటారమ్మా చెప్పండి? మీరు ముసుగేసుకునే వాళ్ళు ఎవరు? అంత దొంగ కేటగిరీ ఉన్న వాళ్ళు ముసుగులు వేస్తుంటారు. ఉంటాం మనం అప్పుడప్పుడు జోక్గా, ముసుగేసింది రోయ్, ముసుగేసాడు రోడు, మోసం చేశాడని అర్థం కదా. మోసం చేసే స్వభావం మనలో ఉండకూడదు. మీరు స్వాతంత్రాన్ని రాంగ్గా ఉపయోగించుకోకూడదు. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ నీ తప్పులు బయటపడతాయి. ఎక్కడైతే నువ్వు మోసాన్ని తీసుకొని వస్తున్నావో నువ్వు దాన్ని ఖచ్చితంగా పంట కోస్తావు. ఇవన్నీ మాటలు దేనికి సంబంధించింది? మీరు జాగ్రత్తగా ఉండాలి. నా ఉద్దేశం అదే. మీకు ఒక భయంకరమైన మాట చెప్తాను. బైబిల్లో మీకు ఆ మాట ఎక్కిందో లేదో నాకు తెలియదు. మీరు ఎన్నోసార్లు చదివింటారు ఆ వాక్యం, కానీ ఆ వాక్యం అంత సీరియస్గా ఎక్కిండదు. చదవండి అన్నమాట. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. మీరు సత్క్రియ చేసిన ఎడల, అబ్బా తలనెత్తుకోనవా, అబ్బా ఈ మాట వినండి, సత్క్రియ చేయని ఎడల అది పాపము. అది ఇంకా అయిపోయింది. ఇప్పుడు సత్క్రియ, మనోడు ఏమన్నాడు? అందరు ఒక్కొక్కటి చెప్తున్నారు. హోల్ నైట్ రాకపోతే ఏమవుతుంది, అదే అవుతుంది. మనోడు ఏమన్నాడు? సత్క్రియ అన్నాడు. దాన్ని మంచి క్రియ. అది ఎడతేక మీరు కూడుకొనుడి, బైబిల్ అన్నారా లేదా? ప్రార్థన చేయుడు ఎడతేక. ఇంకా దినాలు గడిగే కొద్ది ఇంకా ప్రార్థన పెరగాలి మంది, కానీ ఉల్టా అవుతుంది, తగ్గుతుంది ప్రార్థన. మీరు సత్క్రియ చేయని ఎడల మీ వాకిట అంటే ఏంటి మీకు అర్థం కావాలని మీరు చెప్పండి నాకు, దయచేసి చెప్పండి. మీరు వాకిట పొంచి ఉందంటే అర్థం ఏంటి? ఇంకా
నువ్వు ఇంకా తలుపు తీయడం ఆలస్యం అంతే. ఏం తీయడం ఆలస్యం? నువ్వు తలుపు తీస్తే అది వచ్చేస్తుంది లోపలికి అంతేగా. అన్నా నేను తీయనుగా అంటున్నావేమో నువ్వు. నేను పోయినసారి వాక్యం చెప్పాను మీకు. ఏం చెప్పాను? చెప్పకుండా వచ్చేవాడు ఎవరు వాడు చెప్పకుండా వస్తాడని చెప్పా. డూ యూ రిమెంబర్ దట్ వర్డ్? చెప్పి వచ్చేవాడు ఒకడే. రిక్వెస్ట్ చేసి అడుగుతాడు నిన్ను, నేను రావచ్చా అని అడుగుతాడు. నాక్ చేసి అడుగుతాడు, కెన్ ఐ కమ్ అంటాడు. ఆయన ఒక్కడే. నాక్ చేయకుండా వచ్చేవాడు ఉన్నాడు, దొంగ. చాలా జాగ్రత్త. వాడు నువ్వు అనుకున్నావేమో నా తలుపు కాడంటే వాడు ఉన్నాడన్న బయటే, నేను ఇంకా తీయలేదు తలుపు అని. వాడు వచ్చేస్తాడు, జ్వరపడతాడు వాడు. సత్క్రియలు చేయడం మానకండి. మీరు బ్రతికే కొద్ది కాలం ఎంత బతుకుతారో ఎవరికి తెలియదు. షూరిటీ లేదు, ఎవరికి షూరిటీ లేదు. అహ్మదాబాద్లో కూర్చొని భార్య బిడ్డలతో కూర్చొని, భార్య ఆల్రెడీ అక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తుంది, భర్త కూడా ఉద్యోగం మాట్లాడి పిల్లల అడ్మిషన్స్ అన్ని చేసుకొని 3 పిల్లల్ని పెట్టుకొని హ్యాపీగా ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు? హ్యాపీగా ఫ్లైట్ ఎక్కాడు. సెల్ఫీ తీసుకున్నాడు అక్కడ నుంచి. మీకు అది వీడియో మీకు గుర్తుందో లేదో? సెల్ఫీ తీసుకొని ఆ స్టేటస్లో అప్పుడే పెట్టాడు. విత్ ఇన్ సెకండ్స్ చనిపోయాడు ఆయన. బ్రదర్, నో షూరిటీ. మీరు ఏ షూరిటీని పట్టుకొని నమ్ముతున్నా నాది ఎట్లా. మీరు పరలోకానికి పోకపోతే మాత్రం ఇంత వాక్యాలు విని, ఇంత బైబిల్ పట్టుకొని అయ్యో కుర్రో ముర్రో అని ఏడ్చుకుంటూ ఉండాల్సింది. అక్కడ పాపము పొంచి ఉంటుంది. ఎక్కడుంటుంది? నీ ద్వారము దగ్గర. ఎప్పుడు ఉంటుంది? నువ్వు సత్క్రియ చేయకపోతే. నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. సింపుల్గా మీరు నాకు సమాధానం చెప్పండి. దేవుడు ఏబేల్ని కాయన్ని అర్పణ అడిగాడా? అడగలేదా? త్వరగా చెప్పండి నాకు. అడగలేదు. వాళ్ళే ఇచ్చారు. ఇచ్చేదన్నా సరిగ్గా ఇచ్చు కదా. వాడే డెసిషన్ తీసుకున్నాడు. అరే మా తమ్ముడు ఇచ్చాడు, నేను ఇయ్యను అని ఫీల్ అయిపోయి గమ్మగా ఉంటే సరిపోయింది కదా. వాడిచ్చాడని నేను కూడా చేయాలనుకొని ఆలోచించి ఏం చేశాడు? చేసే పని సరిగ్గా చేయలేకపోయాడు. ఈరోజు మీతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. చేసేది ఏదైనా కానీ సరిగ్గా చేయండి. మా దేవునికి ఏదైనా నచ్చుతుంది? మన దేవునికి అన్నీ నచ్చినట్టయితే కయ్యూని అర్పణ కూడా నచ్చాలి. ఎవరు అర్పణ నచ్చాలి? నీ ముఖాన్ని ఎందుకు చిన్నపుచ్చుకుంటున్నావు? ఇస్కరియోతు కూడా ఏం చేశాడు? ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. క్వశ్చనింగ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. నేనా ఎంత ధైర్యమో మనవాడికి. అందరూ నేనా అంటే ఆ నేనాలో నేను కూడా ఒక నేనా నేస్తానులే అని నేనా అన్నాడు. నువ్వు అన్నట్టే అని ఇచ్చేశాడు. సత్య. నేను ఒకే మాట చెప్తాను, చాలా జాగ్రత్త. నీకు ఇచ్చిన లిబర్టీ. ఆ మాట రెండో మాటలో ఉంది. లిబర్టీని మీరు రాంగ్ యూస్గా చేయకూడదు, కప్పి పెట్టకూడదు. మీరు కప్పి పెడితే ఎవరు లేరు. కప్పి పెట్టే కేటగిరీ ఎవరు చెప్పండి? బైబిల్లో మీకు బాగా తొందరగా గుర్తొచ్చేది ఎవరు కప్పి పెట్టే కేటగిరీ? చక్కగా వాడు ఏం చేశాడు? వెంటనే తీసుకెళ్ళిపోయి దాపెట్టేశాడు. వాడు ఎక్కడ దాపెట్టి తెలుసా? హ్యాండ్ కర్చీఫ్లో పెట్టి. ఎంత జాగ్రత్త చూడవాడికి. వాడు దేవుని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయొచ్చాడు. ఏమని తెలుసా? ప్రభువా నా దగ్గర ఎంత జాగ్రత్త ఉందో చూడండి, ఎంత జాగ్రత్త ఉందిరా చూడండి, ఎంత హ్యాండ్ కర్చీఫ్లో పెట్టి మట్టిలో పెట్టి బాగా. దేవుడు అంటాడు, రే అది తీసుకో మేము బ్యాంకులో వేసి నింటే మేలు కదరా. మనం చేయాల్సిన క్రియలు మానకూడదు. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. మన క్రియలు చాలా కష్టమైనటివే. ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, హోల్ నైట్స్ రావాలి, ఫ్రైడేస్ అటెండ్ అవ్వాలి, ప్రేయర్స్ చాలా కష్టమైనటివే. నేను చెప్తున్నాను, అన్ని సులువైనవి అయితే పరలోకాన్ని ఊరికి అలా కొట్టేద్దామనే. చెప్పండి మీరు, పరలోకాన్ని అలాగ కొట్టేద్దామనే. కొంతమంది ఉన్నారు అలా చెంగు పట్టుకొని వెళ్ళిపోదాంలే అనుకుంటున్నారు. ఎవరు చెంగని కానీ నన్ను అడగకండి. మళ్ళీ ఎవరో ఒకరు ఏసే చెంగును కూడా పట్టుకొని ఒక స్త్రీ స్వస్థపడింది డైలాగులు. ఏమ్మా అవునా కదా? ఇలాంటి వాక్యాలు విన్నాం ఇంకో, ఏసే చెంగు పట్టుకొని బాగా అయిపోయింది, మేము కూడా బాగా అయిపోతాం, మేము కూడా దేవునికి దగ్గరికి వెళ్ళిపోతాం, మేము కూడా పరలోకానికి వెళ్ళిపోతాం. ఏదో రాత్రిలో దేవుడు ఈయన కళ ఇచ్చి ఆ మొహరేసి సంతకం పెట్టినట్టు చెప్తారు కొంతమంది. మీరు బ్రతికేంత కాలం సత్క్రియలు మానకండి. నేను ఒక మాట చెప్తున్నాను. నేను రక్షణ పొంది మారుమనసు పొందిన ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. నేను ఒక చిన్న సత్క్రియ చేయడం స్టార్ట్ చేశాను. అప్పట్లో అన్నం తినకముందు, బ్రేక్ఫాస్ట్ తినకముందు, అన్నం తినకముందు అంటే బ్రేక్ఫాస్ట్ తినకముందు ముందు వాక్యం చదువుతా. నేను తీసుకున్న నిర్ణయం అది, మీరు తీసుకోమని నేను చెప్పట్లా.
నేను చదివాను వాక్యం 10 వచనాలు చదివి నేను బ్రేక్ఫాస్ట్ తింటా, ఎందుకంటే ఇది కావాలి నాకు, ఫస్ట్ ఇది కావాలి. నేను తీసుకున్న నిర్ణయం. కానీ ఒకరోజు ఒక దైవజనుడు అది చూసి నవ్వాడు, వెక్కిరించాడు, నన్ను అపహాస్యంగా మాట్లాడినాడు. కానీ నేను వెనకడుగు వెళ్ళా. వాళ్ళెవరో అంటారని వీళ్ళెవరో అంటారని మానలేదు. మనం చేసే సత్క్రియలు కరెక్ట్గా ఉన్నా లేదా మనకు అర్థం కావాలి. బ్రదర్, నీ దేవుడు సత్క్రియలు చూసి క్రెడిట్ చేసేవాడైతే నీకెందుకు బాధ బ్రదర్? నేను చెప్తున్నాను, ఏబేలు ఆ క్షణంలోనే చనిపోయిండొచ్చు, ఏబేలు ఆ క్షణంలో చనిపోయిండొచ్చు. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసయ్య ఏబేలు పేరెత్తి చెప్పేంత స్థితికి ఉన్నాడు ఆయన. నువ్వు అందులో ఉండాలని ఇష్టపడుతున్నావా? ఆలోచించు. ఏబేలు పేరు తీసుకున్నాడు లేదా చెప్పండి? యేసయ్య ఏబేలు రక్తము నుండి అని తీసుకున్నాడు. ఆయన రక్తాన్ని విలువ ఇచ్చాడు. మేబీ నీకు కూడా విలువ ఇస్తాడు కంపల్సరీ. బట్ నీ సత్క్రియలు ప్రారంభించాలి. నీకు సత్క్రియలకి చాలా అడ్లు వస్తాయి. నేను చాలా చెప్తున్నాను, అన్ని అడ్లు వస్తాయి బ్రదర్. మీరు నమ్ముతారు నమ్మరో, నేను ఒకసారి 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిపోయి వాక్యం మీద వచ్చాను. నేను నా బతుకు, నాకు వాక్యం ఒక విలువ తెలుసు. మీరు ఇంత దూరం ప్రయాణం చేస్తున్నారు తెలుసా? మీకోసం నేను తపన పడి వాక్యాన్ని తీసుకుంటూ తయారు చేస్తుంటాను నేను. మీరు వెళ్ళే వాళ్ళు ఖాళీగా వెళ్ళకూడదు. మీరు వాక్యంతో సమృద్ధిగా నింపబడాలి. మీలో సత్క్రియలు త్వరగా ప్రారంభించబడాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడము ఆపకుండా జరగాలి. హల్లెలూయా. కానీ ఈ వాక్యాలు వింటున్నప్పుడు కొంచెం బాధగా ఉంటాయి. ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం కదా, మనకన్నీ అడ్లు ఉన్నాయి కదా, మనకున్ని సమస్యలు ఉన్నాయి కదా. దేవుడు చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి. ఈరోజు 3వ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను త్వరగా. 3వ మాటకు వద్దాం. ఏమనుంది అక్కడ? మీరు, తమ్ముడు చదువు నాకు. అది చివరిది ఏంటి? మీరు దేవునికి దాసులు. మరి దాసులు అంటే ఏంటి చెప్పండి మీరు? నాకు అర్థం కాకుండా మిమ్మల్ని అడుగుతున్నా, దాసులు అంటే ఏంటి? ఆయన మనకిష్టం ఉండదుగా, ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందంతే. ఎవరికి దాసులు అవుతున్నారు మీరు? దేవునికి ఎలా దాసులు అయిపోతున్నారు? మరి ఇప్పుడు అలా చేస్తున్నారు మీరు? అది నా క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటి? మీరు అది చేస్తున్నారా అంటే వేరేది ఆప్షన్ లేదు మీకు. ప్రార్థనకి రావాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఆప్షన్ మీ దగ్గర ఉంటే అది వేరే విషయం. దాసులము, ఇంకా దాసులము అని రాశారు. ఇంగ్లీష్లో అయితే బాండ్ సర్వెంట్ అని ఉంది. బాండ్ సర్వెంట్ అంటే ఏంటి? బానిస. ఎవరికి బానిస? నువ్వు దేవునికి బానిస. నేను దేవునికి బానిసనయ్యాను కాబట్టే నా దేవుడు చెప్పినప్పుడు నేను నోరు మూసుకొని ఢిల్లీలో ఉన్నా. అర్థమవుతుంది నీకు చెప్పే మాటలు? ఈ బానిసత్వంలో ఈ స్వభావం ఉండాలి. ఆయన ఏం చెప్తే అది చేస్తాను. లేయమంటే లేస్తా, కూర్చోమంటే కూర్చుంటా. ఎందుకు లేయాలి? మనమంతా అదే కేటగిరీ. ఏం బ్రదర్, నేను రాంగ్ చెప్తున్నానా? మనమంతా అదే కేటగిరీ. నేను లేయాలి. ఎందుకు లేయాలి? ఎందుకు కూర్చోవాలి? చదవండి మాట, మీ అందరికీ అర్థం కావాలండి. బాండ్ సర్వెంట్ చదుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 త్వరగా చదుదామా? మీ దేహము మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఈ మాటను బాగా అర్థం చేసుకోండి. మీరు మీ సొత్తు కాదు. తర్వాత ఏమన్నాడు? మీరు విలువ పెట్టి. అది ఆత్మలో కాదు, మీ దేహంతో కూడా రావాలి మీరు. చాలామంది ఏమంటారు తెలుసా? మేము ప్రార్థన చేస్తుంటాం బ్రదర్, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట, ఆత్మలో నిద్రపోతున్నాడు గురకలు పెట్టి. మీరు మీ సొత్తు కాదు. ఇది ఎంతమంది సీరియస్గా తీసుకుంటారు? మీ సొత్తు కాదు అన్నప్పుడు ఏం కావాలి మీరు? ఎవరో సొత్తు కదా, ఎవరు విలువ పెట్టి కొన్నాడంట ఆయన. ఎవరు కొన్నాడు? ఇంకా కొనేసిన దగ్గర ఏమైనా ఎలా ఉండాలి నువ్వు? అది ఈ మాట చెప్తే బాధపడతారు. నిజంగా బాధ వస్తుంది అందరికీ.
మీ ఉద్యోగాల్లో కూడా మీరు బానిసల్లాగా చేయాలంటే బాధపడతారు మీరు. కానీ వాస్తవం చెప్పమంటారా, మనం బానిసలమే. దేవునికి మనము బానిసలం అనేది మర్చిపోకండి. ఈ మాట మీకు బాధ కలగచ్చు, కానీ మీరు నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తే అది చెయ్యండి. కష్టమైన, నష్టమైన, బాధ అయిన, శ్రమైన, ఇబ్బంది అయినా మీ జీవితాలు మారడానికి అదే ఒక శుభ సూచకం. హల్లెలూయా. అదే ఒక శుభ సూచకము. అక్కడి నుంచే ప్రారంభించబడుతుంది మీ జీవితం శ్రేష్టముగా. మీరు మీ సొత్తు కాదు. తర్వాత ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు గనుక ఏమన్నాడు? మీరు మీ దేహములతో, మీ బాడీని ఒక చోట పెట్టి రమ్మని చెప్పట్లా. మేము ఆత్మలో ఆరాధిస్తున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. శరీరాన్ని కూడా మీరు తీసుకొని రావాలి, లోబడాలి. శరీరము కూడా బానిస అవ్వాలి. శరీరము కూడా దేవుడు చెప్తే ఏం చెప్తే చేయాలి. కొంతమంది ఉన్నారండి, చెప్తే బాధపడతారు మీరు. ఏం మోకాల మీదకి వస్తానే నా ప్రార్థన, మోకాల మీద వద్దంట ప్రార్థన, పండుకుంటూ ప్రార్థన చేస్తాడంట. ఏమ్మా ఇంకా సరిపోయినప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకా అట్లే ఉంటాడు కదా వాడు. నేను ఒక మాట చెప్పి త్వరగా ముందుకు వెళ్ళి ముగిస్తాను. లూకా రాసిన సువార్త మీ అందరికి తెలిసిన వాక్యం, 19వ అధ్యాయము 16వ వచనం. మొదటి వాడాయన అయ్యా అది భలా మంచి దాసుడా, అది ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటివి కనుక. బాగా వినండి, యేసయ్యకు ఆ యజమానుడు ఏం చేశాడు? అందరికి ఒక్కొక్క మినా ఇచ్చెళ్ళాడు. ఒక్కొక్క మినా ఇచ్చాడు. 10 నాణ్యములు ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఒకటిని వాడు ఎంత చేశాడు? 10 చేశాడు. కష్టపడిన వాడినే చూసి భలా దాసుడా అంటాడు. నేను చెప్తున్నాను, ఈ మాటలు అర్థం చేసుకోండి. కష్టపడి మీరు ఈరోజు ఆరాధనకు వచ్చారా, దూరం నుంచి మిమ్మల్ని చూసి దేవుడు భలా దాసుడా అంటాడు. కానీ భలా దాసుడా తర్వాత ఏంటి? మీరు కష్టపడిన దానికోసము 10 పట్టణాలు ఎప్పుడు ఇస్తాడు? నువ్వు వాక్యాన్ని విన్నవి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అందరినీ బలాదాసుడు అండు. శబాష్ మంచిదిరా. మీ క్రియలు మీ దగ్గర పెట్టుకోండి. దేవుడు చెప్పిన క్రియలు చేయండి మీరు. అందులో తిట్టుకున్నవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. మాది యజమానుడు మా మీద బానిసలు తట్టుకోలేకపోయారు వాళ్ళు. ఆ వాక్యం పైన ఉంటుంది. వాడు తిట్టుకున్నాడు. ఎవరిని తిట్టుకున్నాడు? యజమానుడిని తిట్టుకున్నాడు. నువ్వు కఠినమైన వాడివి. దానికంటే ముందుంది ఇంకా ఈయన మీద మేము ఉండము, ఈయనకు లోబడి మేము ఉండము. యజమానుడు ఏమి చెప్తే అది చేయాలి. ఎవరు ఆ యజమానుడు? మన దేవుడు. ప్రార్థన, ఎడతెగ కడవడం, వాక్యాలు నేర్చుకోవడం, జీవితాన్ని మార్చుకోవడం, దేవునిలో ఎదగడం, ఇవన్నీ చేయకపోతే ఇంకెప్పుడు మార్చుకుంటారు? ఎంతకాలం బైబిల్ పట్టుకుని తిరుగుతారు? కష్టపడిన వాడికే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నిద్ర పోగొట్టుకొని నేను ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ నేను ఒక మాట చెప్తున్నాను, శరీర కోరికలకి మీద మనం మనసు పెట్టుకుంటే మన జీవితంలో ఎప్పుడు ఎదగము, మనం బానిసలుగా ఉండము. బాగా అర్థం చేసుకున్నారా? శరీరం ఏం కోరుతూ ఉంటుంది చెప్పండి మీరు? మీ అందరికి బాగా తెలుసు. శరీరాశ, నేత్రాశ. మీకు తెలియని వాక్యాల నేనేదో చెప్తున్నాను. కానీ హోల్ నైట్ ప్రేయర్ రావాలి, మరొకటి రావాలి, మన రెగ్యులర్ ప్రేయర్స్లో ఉండాలి, మనం రెగ్యులర్గా మన దేవుళ్ళు ఎదగాలి, ఆ విషయాలు నేర్చుకోవాలి, ఈ విషయాలు నేర్చుకోవాలి. కమాన్, చాలా ఆలోచిస్తూ ఉంటాం. నేను చెప్పానుగా ఒక మంచి ఆయన, మంచి ప్రార్థన పరుడు, మంచి విశ్వాసి, ఆయన బలమైన వాడు, సేవ చేస్తున్నాడు. ఏం తమ్ముడు హోల్ నైట్ రావచ్చు కదా అంటే అంటాడు నాతో, అన్నా రావాలనుకున్నానన్నా, నెక్స్ట్ రోజు ఉదయాన్నే 7 గంటలకు వేరే చోటికి పోవాలన్నా, అందుకు రాలేకపోయాను. నేను 4 గంటలకు వదిలిపెట్టేస్తాను స్వామి, నేను అంతసేపు పట్టుకోను, నేను 4 గంటలకు వదిలేస్తావు అంటే, అన్న మళ్ళీ తర్వాత కొంచెం కష్టం కదన్నా, నన్ను కష్టపడినోడిగా ప్రతిఫలం ఇచ్చేది దేవుడు.
నేను ఎన్నిసార్లు డ్యూటీలకు వెళ్ళాను, ఎగ్జామ్ రాత్రులు మేల్కొని ఓల్ నైట్స్ ఉండి మళ్ళీ డ్యూటీలకు వెళ్ళాను నేను. నాకు తెలిసి ఎన్ని కష్టాలు ఉంటాయి. మీరు పడే కష్టాలు నేను అనుభవించా ఆల్రెడీ. కళ్ళు మంటలు, కళ్ళు చరి అండాలు. ఒకసారి అయితే 2-3 రోజులు నాకు సరిగా లేదు, ఆరోగ్యం అంతా పూర్తి క్షీణించిపోయింది. ఒకసారి నేను 3 days ఫాస్టింగ్ ఉండి హోల్ నైట్స్ నిన్న. సో వీ నీడ్ టు డూ దాట్. కష్టపడాలి, కష్టపడినాక వాడికే. అందుకే మనము మన సంస్కృత భాషల్లో కూడా ఉంది, కష్టే ఫలే. అందరికి బాగా తెలుసు, అది కూడా తెలుసు. చివరికి ఒక మాట చెప్తాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 23 వరకు. దాసులారా, చూడండి ఎలా ప్రారంభించాడో. దాసులారా అంటే మనం అందరం అంటే దేవునికి దాసులం. మనం వద్దు మన బ్రతుకులు ఇంకా మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడం మానేసి దాసులారా, వద్దు మనుషులను సంతోషపెట్టువారైనట్టు, వద్దు కంట గడబడని కాక, అది ఎవరికి దేవునికి లోబడ్డం నేర్చుకోండి. యజమానుడైన మన దేవునికి లోబడ్డం నేర్చుకోండి. దేవునికి లోబడే వాళ్ళే ఆశీర్వదింపబడిన వాళ్ళు. అవునా కదా? చెప్పండి మీరు. ఎవరో కంటికి చూసిన వాళ్ళను మెచ్చుకునేటట్టు చేయకండి మీరు. అవి వద్దు మనకు. ఎవరైనా వచ్చి అబ్బబ్బా శబాష్ బాగా చేస్తున్నారు మీరు, వద్దు. కంటికి కనపడే వాటిని చూడకండి. కొంతమంది కంటికి కనపడే మాటలు బాగా చెప్తారు. అనయ్య అయిపోతుంది, మేము చేస్తామన్నయ్య, మేము చూసుకున్నాం అన్నయ్య. మనం చాలా జాగ్రత్తగా దేవుని నడవాలి. చివరిగా ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 13వ వచనం. ఈ మాట చదివి నేను ముగిచ్చేస్తాను. పౌలు, మీరెందుకు ఇలాగ ఏడ్చి నా గుండెలను బద్దలు చేస్తున్నారు? ప్రభు యేసు నామం నిమిత్తము బంధింపబడ్డాను కాదు. బాబా ఇది మామూలా? మనం బంధింపబడ్డానికి రెడీగా లేం. ఏ దానికి రెడీగా లేము? బంధింపబడ్డానికి రెడీగా లేము. చచ్చిపోయే విషయం పక్కన పెట్టు. బంధింపబడ్డం అంటే ఏంటి? ప్రభువా నువ్వేం చెప్తే అది చేస్తాను, నాకు ఏమొద్దు. నువ్వు ఆశ కలిగి దేవుని దగ్గర ఉంటే నేను చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయకపోతే నన్ను అడగండి. నేను షూర్గా చెప్తున్నాను ఈ మాట. నేను అందుకే చెప్తున్నాను, నేను దాసులం అవడం నేర్చుకోవాలి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ సింపుల్. నేనేం ఊరికే ఉండట్లే ఢిల్లీలో. నాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. రేపు August 15 మనం పెట్టబోయే ప్రోగ్రాంలో చాలామంది నాకు ఫ్రీడమ్గా వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాల్ ఇవ్వాలి అంతే. నేను ఏమి ఇవ్వాలి? కాల్ ఇవ్వాలి. నాకు డబ్బులు కావాలని కాల్ ఇవ్వాలి అంతే. పోయినసారి మీకు గుర్తుందో లేదో, ప్రవీణ్ అని ఒక అబ్బాయి నుంచి వెళ్తున్నప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్ళి, అన్నా నేను 10,000 ఇస్తానన్నా, అన్న August 15కి ప్లీజ్ అన్న డబ్బులు తీసుకో అన్న. నన్ను బ్రతిమలాడి అడిగాడు అబ్బాయి. అన్నా నువ్వు సురక్షితంగా వెళ్ళు తమ్ముడు, మళ్ళీ తిరిగి వద్దాం, కలుద్దాం అన్న. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? బానిస. మనకు ఫ్రీడమ్ని కూడా రాంగ్గా ఉపయోగించుకోకూడదు. డబ్బుల విషయం కావచ్చు, టైం విషయం కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. ప్లీజ్ బ్రదర్స్, నీకు నాకుండేది తక్కువ టైం. డిసైడ్ అవ్వండి మీరు. బతకాలంటే క్రీస్తు కొరకు ఊరికే చెప్పడం కాదు. పౌలు గారు ఏమంటున్నారు? కేవలం బంధింపబడ్డమే కాదు, చనిపోవడానికైనా రెడీగా ఉన్నాను నేను. చెప్పాడు డైలాగ్, మరి చేయలేదు, అది చేశాడు. అది నిద్రలు పోగొట్టుకోవాలి, చేయాల్సిన కష్టాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, బాగు చేసుకోవాలి మనం జీవితాన్ని. ఉన్న కొద్ది సమయంలో మనం ఏం చేయకుండా అన్ని దేవుడే చూసుకుంటాడులే, దేవుడే నడిపిస్తూ ఉంటాడులే. అందరూ ఇవే నేర్చుకున్నారు. ఏ పాటలు? నడిపించునా, ఆ పాటలు ఆ దినాల పాపం మంచి ఉద్దేశంతో రాశారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అబ్బో నన్ను విడువాడు, ఇంకా నేను వదిలిపెట్టాడు ఆయన. నేను మాత్రం సంబంధం లేదు. నేను ఫ్రీడమ్ని విచ్చలవిడిగా వాడుకుంటా. చెప్పండి, వినండి ఈ మాట. నేను ఫ్రీడమ్ని విచ్చలవిడిగా వాడుకుంటా. నేను దుష్టత్వాన్ని కప్పిపెట్టి మంచితనాన్ని చూపించుకుంటాను. మూడోది ఏంటి? నేను బానిసగా ఉండను, దాసిగా ఉండను. బ్రదర్, మన వల్ల కాదు బ్రదర్.
నేను ఒకే మాట చెప్తున్నాను, మీరు దాసులు అవ్వాలి. ఎవరికి దాసులు? దేవునికి. నాకు కాదు, దేవునికి దాసులు అయిపోవాలి మీరు. దాసులు అంటే ఏంటి? ఆయన ఏం చెప్తే అది చేయడం, అంతే. క్వశ్చనింగ్ ఉండకూడదు. ఇంకా క్వశ్చనింగ్ వచ్చిందా అంటే ఏమని అర్థము? మీకు డౌట్ ఉంది ఆయన మీద. బైబిల్ ఏం చెప్తే అది చేయండి. సత్క్రియలు మానకండి. బైబిల్లో కొన్ని విషయాలు సత్క్రియలు ఉన్నాయి. మనం పాత నిబంధనలో పుట్టినంటే చచ్చిపోయిండు. ఏం తమ్ముడు? పాత నిబంధనలో పుట్టింటే చచ్చిపోయిండు తమ్ముడు. ఎందుకు చచ్చిపోయింది తెలుసా? మన మేక, మన గొర్రె, మనమే అయిపోయాడు, గొర్రె అయిపోయాడు. అది ఎత్తుక్కోవాలి, దాన్ని మచ్చలు చూడకుండా వాడిని ఇచ్చేసి దాని మీద చెయ్యి పెట్టి మన పాపాలు ఒప్పుకోవాలి, అది బలి చేయాలి. అమ్మో, మామూలు కథ కాదు అదంతా. అది మీకు అవన్నీ లేకుండా వేసే మంచి ధన్యత కూర్చోబెట్టి వేసి మంచి వాక్యాలు వినిపిస్తున్నాడు. మనం బానిసలు అవుదాం, మన చెడుతనాన్ని విడిచిపెట్టుకుందాం. మూడోది ఏంటి? మన స్వతంత్రాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుందాం. లేకపోతే ఈ స్వతంత్రముతోనే పాపం లోపలికి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఎవ్వడు యేసయ్య, ఒక మాట వినండి, చివరికి చెప్తున్నా, యేసయ్య బైబిల్లో ఎవ్వరిని బలవంతం చేసినట్టు లేదు. ఎవరిని బలవంతం చేసినట్టు లేదు. ఒకరిని చూపించు నాకు బైబిల్లో వాడిని బలవంతంగా మార్చినట్టు ఏదైనా ఉందా బైబిల్లో? ఒక్కరిని కూడా మార్చలా. నిన్నేం బలవంతంగా మార్చాడు దేవుడు. మారాలని ఫ్రీడమ్ నీలో ఉంది, నీ చేతిలో ఉంది. నువ్వు కష్టపడాలి. లేకపోతే నీ ఫ్రీడమ్ ద్వారా నువ్వే పాడు చేసుకున్నావు. చివరి మాట చెప్తున్నాను, ఎంతకాలం మీరు ఇలాగ ఉంటారు? మనమున్న కొద్ది సమయాల్లోనే నేను చెప్తున్నాను, కొన్ని రోజులు నిద్రలు కాదు, పౌలు గారికి తక్కువైంది, దెబ్బలు కొదవ లేకుండా పడ్డాయి. ఎంత బాధ ఉంటుంది ఆయనకు. ఎన్నిసార్లు కొట్టారంట? అపోస్తుల కార్యాల్లో చెప్పాడన్న. ఎన్నిసార్లు కొట్టారన్ను? పలుమార్లు కొట్టారు. ఇంకా కొట్టినంటే మనం చర్చికి వస్తామో రామో. చచ్చెంత కొట్టారంట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు. చివరిగా ఆ మాట చదివేసి ముగిచేద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం మనం చదివిన మూల వాక్యం 15-16 మనం చదివిన వాక్యమే చదివేసి ముగిచేస్తాం. నేను చెప్పిన వాక్యం మీకు అర్థం కావాలి. ఏలయనగా యుక్త వర్తన గలవారై ఆజ్ఞానముగా మాట్లాడు మూయుట దేవుని చిత్తము, స్వతంత్రులై ఉండి కప్పు పెట్టుటకు పరచక. అది ఇదే కావాలి. 3 మాటలు చెప్పాను. 2 చిన్న ప్రార్థన చేద్దాం.